మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు జీవన్ రెడ్డి నివాసానికి కేటీఆర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ వెళ్లనున్నారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంపై కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ ప్లెయినరీకి సన్నాహాలు చేస్తున్నారు గులాబీ నేతలు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, రేపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుండి ఆ జీవన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ దాదాపు ఒక 10 నిమిషాల పాటు తాజా రాజకీయ పరిణామాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అంతకంటే ముందు కేటీఆర్ సమావేశం కావడం జరిగింది. పార్టీ పునర్నిర్మాణం పైన చర్చతో పాటు భవిష్యత్తులో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు, అదేవిధంగా పార్టీ ప్లీనరీ నిర్వహించే అంశం పైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. జగిత్యాల్లో ప్లీనరీ నిర్వహించాలే అంశాలపైన ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ జగిత్యాల్లో ప్లీనరీ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం కొంత సన్నాహక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం రేపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా జగిత్యాలకు రాబోతున్నారు. జీవన్ రెడ్డి దాదాపు కాంగ్రెస్ లో 42 ఏళ్ల పాటు కొనసాగారు. గత నెల మార్చి 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే బీఆర్ఎస్ లో చేరుతారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక ఒక క్లారిటీ వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి రేపు కలిసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలతో సమావేశం అయిన తర్వాత ఇటు జీవన్ రెడ్డి తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే జీవన్ రెడ్డితో కేసీఆర్ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డి వంటి బలమైన నేత రావడం, అదేవిధంగా జగిత్యాల ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామం నేపథ్యంలో జీవన్ రెడ్డి వంటి నేత వస్తే కొంత పార్టీ కూడా బలం చేకూరుతుందని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో ఇక జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే విధంగా మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇటు ప్లీనరీ నిర్వహించే కంటే ముందే ఇటు జీవన్ రెడ్డి పార్టీలో చేరుతారా, లేకపోతే ప్లీనరీ ముగింపు సభలో ఆ సందర్భంగా జీవన్ రెడ్డి పార్టీలో చేరుతారని మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే ఆ కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.